హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో ఈ డ్రెస్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ డ్రెస్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ డ్రెస్ ఫ్రంట్ నెక్ దగ్గర పోట్లీ బటన్స్ని రెడీ చేయడం కోసం ఇలా 2 ఇంచెస్ పొడవు అంటే 2 ఇంచుల పొడవు 2 ఇంచుల వెడల్పు ఉండేలా క్లాత్ని తీసుకుంటున్నాను. ఇలా మనకి ఎన్ని పోట్లీ బటన్స్ కావాలో అలా క్లాత్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ డ్రెస్లో ఒక సైడ్ ఇలా ప్లెయిన్గా క్లాత్ వచ్చిందనమాట. ఈ క్లాత్తోనే నేను పోట్లీ బాల్స్ని అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా 2 ఇంచుల పొడవు 2 ఇంచుల వెడల్పుతో మనకి ఎన్ని పోట్లీ బటన్స్ కావాలో అన్ని క్లాత్లను అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఈ డ్రెస్ ఒరిజినల్ క్లాత్కి అంతా ఆల్ ఓవర్ వర్క్ ఉంది, కానీ చివరిలో ఇలా ప్లెయిన్ క్లాత్ వచ్చింది. ఈ క్లాత్తోనే నేను పోట్లీ బాల్స్ని అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. పోట్లీ బాల్స్ని రెడీ చేయడం కోసం ఇక్కడ ఈ క్లాత్ ఏ కలర్లో ఉందో సేమ్ కలర్తో ఇలా థర్మోకోల్ బాల్స్ని అయితే తీసుకున్నాను. ఈ బాల్స్ అన్నీ ఒకే సైజులో ఉండేలా తీసుకోవాలి. అప్పుడే మనం రెడీ చేసుకున్న ఈ పోట్లీ బటన్స్ అనేది చాలా నీట్గా వస్తాయన్నమాట. పోట్లీ బాల్స్ని రెడీ చేసేటప్పుడు ఫస్ట్ మిడిల్లో ఈ థర్మోకోల్ బాల్ని ప్లేస్ చేసుకొని ఇలా బాల్ క్రిందనే మనం చుట్టూ ఒక 4-5 రౌండ్స్ థ్రెడ్ని చుట్టుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్ వరకు థ్రెడ్ని ఇలా రోల్ చేసామంటే నీట్గా ఉంటుందన్నమాట థర్మోకోల్ బాల్. చూసారా, ఇలా మనం స్టిచ్ చేయడానికి ఒక 1/4 ఇంచ్ లేదా ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా థ్రెడ్ని చుట్టాము అంటే నీట్గా ఉంటుంది. స్టిచ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా బాల్స్ని రెడీ చేసుకోవాలి. మీకు ఈజీగా అర్థమవడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మిడిల్లో ఈ థర్మోకోల్ బాల్ని ప్లేస్ చేసుకొని నెక్స్ట్ క్లాత్ని మనం చాక్లెట్ కవర్ని తిప్పినట్టుగా తిప్పాలన్నమాట. నెక్స్ట్ టైట్గా ఇలా క్లాత్ని ప్లేస్ చేసుకొని నెక్స్ట్ థ్రెడ్ని చుట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఈ బాల్ పక్కనే స్టిచ్ అనేది అంటే బాల్ పక్కనే థ్రెడ్ని ఇన్సర్ట్ చేసి తిప్పి నెక్స్ట్ ఒక 4-5 రౌండ్స్ అనేది నీట్గా టర్న్ చేసుకున్నామంటే ఈ థర్మోకోల్ బాల్ పక్కన కొంచెం క్లాత్ అనేది ప్రెస్ అవుతుంది. మనం థర్మోకోల్ బాల్ని స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్కు మాత్రమే పోట్లీ బటన్స్ని ప్లేస్ చేస్తున్నాను కాబట్టి మనకి నెక్కి ఎన్ని బటన్స్ అయితే కావాలో అన్ని బటన్స్ని అయితే రెడీ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేశారంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. ఇక్కడ మనకి నెక్ విడ్త్ అనేది 3.5 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేశాను కదా. ఇలా 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ డీప్ ఎంత వరకు ఉందో అంతవరకు అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా 3.5 ఇంచెస్కి మార్క్ చేశాను. నెక్స్ట్ ఈ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 6 ఇంచులకి మార్క్ చేస్తున్నాను అనమాట. ఇలా మార్క్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ నెక్ షేప్ ఎలా మార్క్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ రౌండ్ షేప్ని అయితే డ్రా చేస్తున్నాను. ఇలా ఎగ్జాక్ట్గా రౌండ్ షేప్ కోసం ఫస్ట్ ఇక్కడ నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ ఇలా లైన్ని బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్లోనే మనం నెక్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ కార్నర్లో 1 ఇంచ్కి వచ్చేలా మార్కింగ్ చేసుకొని ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని నేను నెక్ని అయితే డ్రా చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు కొంచెం బ్రాడ్ కావాలంటే బ్రాడ్ కూడా మార్క్ చేసుకోవచ్చు. నేనైతే బ్రాడ్ తీయట్లేదు. ఆల్రెడీ నేను షోల్డర్ స్టిచ్ సన్నగా ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఈ నెక్ విడ్త్ అనేది సరిపోతుంది అనమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. మీకు నెక్ ఇంకా బ్రాడ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలా నేను లైనింగ్ క్లాత్ మాత్రమే నెక్ని డ్రా చేశాను. నెక్స్ట్ బ్యాక్ నెక్ కోసం ఎగ్జాక్ట్గా ఇక్కడ నెక్ విడ్త్ 3.5 ఇంచెస్ కదా. ఫ్రంట్ సైడ్ ఎంత నెక్ విడ్త్ ఇస్తామో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ నెక్ డీప్ ఎగ్జాక్ట్గా 7 ఇంచులకి మార్క్ చేస్తున్నాను అనమాట. ఇలా 7 ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/4 ఇంచుని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పై వైపున ఒక 1/2 ఇంచునైతే మార్క్ చేశాను, ఎందుకంటే ఇక్కడ షోల్డర్ని యాడ్ చేయడం కోసం అనమాట. ఇలా మార్క్ చేసుకొని బాక్స్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా ఎల్ షేప్లో లైన్ని డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్ మీకు కొంచెం బ్రాడ్ కావాలంటే బ్రాడ్ తీసుకోండి, లేదంటే లీవ్ చేసేయండి. ఇలా కార్నర్ నుంచి ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా కొంచెం ఒక 1/4 ఇంచ్కి బ్రాడ్ వచ్చేలా రౌండ్ షేప్లో అయితే డ్రా చేస్తున్నాను అనమాట. డ్రా చేసుకున్న విధంగా ఈ బ్యాక్ నెక్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా రౌండ్ షేప్ అనేది వస్తుందన్నమాట. ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈ రౌండ్ షేప్ని మనం ఇలా డ్రా చేసి కట్ చేసుకున్నాము అంటే చూసారా ఎంత నీట్గా వచ్చిందో రౌండ్ షేప్ అనేది. ఇలా మనం కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను థర్మోకోల్ బాల్స్ని ప్లేస్ చేయడానికి ఇలా 1 ఇంచ్కి మార్క్ చేశాను. సేమ్ ఇక్కడ మార్క్ చేసుకున్న మార్కింగ్స్ పైననే మనం పోట్లీ బటన్స్ని ప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను లైనింగ్కి పోట్లీ బటన్స్ని ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ పై వైపున
ఒక హాఫ్ ఇంచ్ అనేది లీవ్ చేసాను, ఎందుకంటే మనం షోల్డర్స్ని యాడ్ చేయాలి కదా, అందువల్ల ఇలా లీవ్ చేసేసి ఎగ్జాక్ట్గా నేను మార్కింగ్ చేసుకున్న మార్కింగ్స్ పైననే ఇలా పోట్లీ బటన్స్ అయితే స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా 1 ఇంచ్ గ్యాప్తో ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చాను కదా, ఆ మార్కింగ్ దగ్గరే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మీకు డబుల్ ఫుట్తో పోట్లీ బటన్స్ని స్టిచ్ చేయడం రాకపోతే సింగిల్ ఫుట్తో అయినా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోండి. నేనైతే డబుల్ ఫుట్తోనే ఎగ్జాక్ట్గా ఇక్కడ థర్మోకోల్ బాల్ పక్కనే స్టిచ్ రావాలి. అలాగే మనం ఖర్చు పావించి ఇచ్చాం కదా, అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. లేకపోతే ఖర్చు ఎక్కువ తీసుకున్నారు అంటే షోల్డర్ చిన్నదైపోతుంది అనమాట. అందువల్ల ఇక్కడ ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి. మనం స్టిచ్ వేసేటప్పుడు ఈ థర్మోకోల్ బాల్ పక్కనే స్టిచ్ అనేది రావాలి. అప్పుడే మనం రైట్ సైడ్కి ఈ బటన్ని టర్న్ చేసినప్పుడు బటన్ మాత్రమే రైట్ సైడ్కి రావాలి. ఇక్కడ వేస్ట్ అనేది కొంచెం కూడా రాకూడదు అనమాట. మనం థ్రెడ్ని చుట్టాం కదా, అక్కడ ఆ థ్రెడ్ కూడా రైట్ సైడ్కి కనిపించకూడదు. ఓన్లీ బాల్ మాత్రమే రైట్ సైడ్కి రావాలి. అంటే ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ థర్మోకోల్ బాల్ పక్కనే స్టిచ్ రావాలన్నమాట. ఆ విధంగా స్టిచ్ వేసాము అంటే మనం రైట్ సైడ్కి ఈ థర్మోకోల్ బాల్ని టర్న్ చేసినప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అలాగే ఈ థర్మోకోల్ బాల్ అనేది కొంచెం లావుగా ఉంటుంది కదా, మన స్టిచ్ వేసేటప్పుడు కొంచెం ఎత్తినట్టుగా వస్తుందన్నమాట. అలానే గట్టిగా క్లాత్ని అయితే లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం టైం స్పెండ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం లావుగా ఉంటాయి కదా, మనం మిషన్తో స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ కొంచెం లాగినట్టుగా వస్తుంది. అలా వస్తుంది కదా అని మనం క్లాత్ని గట్టిగా లాగి స్టిచ్ వేయకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ నెక్ రౌండ్ షేప్లో ఉంటుంది, ఇక్కడ రౌండ్ షేప్కి సాగే నేచర్ ఉంటుంది కాబట్టి క్లాత్ సాగుతుంది. అలాగే మనం స్టిచ్ వేసేటప్పుడు ఈ థర్మోకోల్ బాల్స్ లావుగా ఉండడం వలన క్లాత్ పట్టినట్టు వస్తుందన్నమాట. అందువల్ల మనం నీట్గా ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకున్నాము అంటే థర్మోకోల్ బాల్స్ అనేది ఇలా నీట్గా రెడీ అవుతాయి అన్నమాట. క్రింది వైపున ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఖర్చునిస్తే 1/2 ఇంచ్ ఖర్చుతో, లేదు మీరు 1 ఇంచ్ ఖర్చునిస్తే డబల్ ఫోల్డింగ్తో ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ టర్నింగ్లో కొంచెం కర్వ్ షేప్ ఉంది కదా, కాబట్టి ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఈ టర్నింగ్లో కొంచెం ఇబ్బంది లేకుండా కొంచెమే ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ అనమాట, చూసారా ఇలా రైట్ సైడ్ క్లాత్కి ఈ క్లాత్ పై వైపున మనం పోట్లీ బాల్స్ని స్టిచ్ వేసాం కదా, ఎగ్జాక్ట్గా ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ని సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సెట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఇలా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇలా పిన్స్ని సెట్ చేసుకున్నాము అంటే మనకి క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇలా పిన్స్ని సెట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఖర్చు కోసం ఎగ్జాక్ట్గా మనం స్టిచ్ వేస్తున్నాం కదా, అదే స్టిచ్ పైన స్టిచ్ అనేది రావాలన్నమాట. ఏ మాత్రం ఇక్కడ స్టిచ్ అటు ఇటు వెళ్ళింది అని అంటే పోట్లీ బటన్స్ అనేది ఒక్కొక్కసారి పోట్లీ బటన్ పైకైనా స్టిచ్ వస్తుంది, లేదా ఇక్కడ పోట్లీ బటన్ వేస్ట్ అనేది రైట్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా ఉండాలి, పోట్లీ బటన్ మాత్రమే రైట్ సైడ్కి రావాలి అంటే ఇలా క్లాత్ని ఫ్రీగా మూవ్ చేయాలి. ఏ మాత్రం గట్టిగా లాగకూడదు. రౌండ్ నెక్ కదా, రౌండ్ నెక్కి సాగే నేచర్ ఉంటుంది, అందువల్ల ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం స్టిచ్ వేసుంటాం కదా, ఆ స్టిచ్ దగ్గరికే స్టిచ్ అనేది రావాలన్నమాట. గమనిస్తున్నారా, ఇక్కడ పోట్లీ బటన్ని స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ ఏదో కొంచెం లాగినట్టుగా అంటే కొంచెం క్రష్ అయినట్టుగా ఉంటుంది. అలా ఉంది కదా అని చెప్పి మనం క్లాత్ని ఏ మాత్రం లాగకూడదు అనమాట. ఫ్రీగా మూవ్ చేస్తూ నేను హ్యాండ్తో ఎలా అయితే బాల్ని పట్టుకుంటూ స్టిచ్ వేస్తున్నానో అలా స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే పోట్లీ బటన్ వేస్ట్ అనేది అక్కడ ఎత్తుగా ఉంటుంది, అందువల్ల మన హ్యాండ్ అలాగే ఫింగర్స్ సపోర్ట్తో ఇలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ పిన్స్ని తీసివేసి ఎగ్జాక్ట్ ఇక్కడ మనం 1/2 ఇంచ్ ఖర్చుని తీసుకున్నాం కదా, అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఈ పోట్లీ బటన్ వేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది అని అనిపిస్తే ఆ వేస్ట్ను కూడా కట్ చేసేయాలన్నమాట. నెక్స్ట్ ఈ టర్నింగ్స్లో టక్స్ని ఇవ్వాలి. ఇక్కడ పోట్లీ బటన్స్ ఉన్నాయి కదా, ఆ మిడిల్లో ఇలా ఈ టర్నింగ్ అంతా టక్స్ని ఇవ్వాలన్నమాట. ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు మనం స్టిచ్ వేస్తున్నాం కదా, ఈ స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలన్నమాట. అలాగే ఇక్కడ పోట్లీ బటన్స్ ఉన్నాయి కదా, ఆ బటన్స్కి టచ్ అవ్వకుండా పోట్లీ బటన్స్ మిడిల్లో ఇలా టక్స్ని ఇవ్వాలి. ఇలా టక్స్ని ఇచ్చాక ఇలా క్లాత్ని అంటే లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలన్నమాట. ఇలా టర్న్ చేసిన తర్వాత చూసారా పోట్లీ బటన్స్ ఎంత నీట్గా రైట్ సైడ్కి టర్న్ అయ్యాయో. నెక్స్ట్ ఈ పోట్లీ బటన్స్ పై వైపున స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇవంతా మీకు వీడియో షూట్ చేశాను అంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది,
అందువల్ల నేను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి అయితే యాడ్ చేశాను. చూసారా, ఇలా ఫ్రంట్ పార్ట్ని రెడీ చేశాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసుకుందాం. ఇలా నీట్గా పోట్లీ బటన్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడు, ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ అయితే నెక్ని తిప్పి స్టిచ్ వేసుకుంటున్నాను. లేదు ఫినిషింగ్ ఇంకా నీట్గా రావాలి అని అంటే ఫస్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఇక్కడ మెడ పీస్ని స్టిచ్ వేసుకున్నా కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. లేదా పేపర్ క్యాన్వాస్తో మనం తిప్పి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఫస్ట్ నేనైతే ఒరిజినల్ క్లాత్ రైట్ సైడు ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ మనం ఖర్చు పావించి ఖర్చుని ఇచ్చాం కదా, అదే ఖర్చుని తిప్పుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. ఏ మాత్రం ఖర్చు ఎక్కువ తక్కువలు తీసుకున్నారు అని అంటే నెక్ షేప్ అవుట్ అయిపోతుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం పావించి ఖర్చుని తీసుకుంటూ ఈ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా స్టిచ్ వేయడం రాకపోతే ఇలా మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా పావించి ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోండి. ముందైతే ఈ నెక్ చుట్టూ పావించి ఖర్చుతో మార్కర్తో మార్క్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ పైననే స్టిచ్ వేసుకున్నారు అంటే ఎగ్జాక్ట్గా నెక్ షేప్ అనేది వస్తుందన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం స్టిచ్ వేసాం కదా, ఈ స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇలా టక్స్ని ఇవ్వాలి. ఈ రౌండ్ షేప్ కార్నర్లో ఖచ్చితంగా టక్స్ని ఇవ్వాలన్నమాట. ఇలా టక్స్ని ఇవ్వడం వలన మనకి ఈ లైనింగ్ అనేది బ్యాక్ సైడ్కి ఈజీగా టర్న్ అవుతుంది. నెక్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా టక్స్ని ఇచ్చాక నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ అనేది చాలా స్టిఫ్గా ఉంది, అలాగే చాలా థిక్గా ఉంది. అందువల్ల నేను లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేశాను అనమాట. మామూలుగా అయితే ఖచ్చితంగా నెక్ లైన్ ఆర్ మెడ పీస్ని స్టిచ్ వేస్తాను, లేదా బకరం ఆర్ పేపర్ క్యాన్వాస్ని అయితే ప్లేస్ చేస్తాను. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ చాలా థిక్గా ఉంది, అలాగే స్టిఫ్గా ఉండడం వలన నేను లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ పై వైపున నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ బ్యాక్ సైడ్కి వెళ్ళాలి, అలాగే ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్కి రావాలి. అందువల్ల ఇలా పై వైపున అంటే ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడే నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ రౌండ్ నెక్ కదా, అందువల్ల ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఏ మాత్రం గట్టిగా లాగకూడదు. ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటే నెక్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్. ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ టక్స్ అన్ని మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ మన స్లీవ్స్ పార్ట్కి కట్ వర్క్ ఆర్ కర్వ్స్ డిజైన్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కట్ వర్క్ ప్యాటర్న్ని రెడీ చేయడం కోసం 2 ఇంచెస్ వెడల్పు ఉండేలా ఇలా పేపర్ క్యాన్వాస్ని 2 అయితే తీసుకున్నాను. ఇక్కడ మనకి హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంటే హ్యాండ్ లూజ్ దగ్గర క్లాత్ ఉంటుంది కదా, అంత పొడవుకి ఇలా పేపర్ క్యాన్వాస్ని తీసుకొని క్రింది వైపున ఒక 1/2 ఇంచ్కి అయితే ఎక్స్ట్రాగా మార్కింగ్ చేస్తున్నాను అనమాట. ఇలా ఒక 1/2 ఇంచ్కైనా తీసుకోండి, లేదా 1/4 ఇంచ్కైనా తీసుకోండి. నేనైతే 1/2 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని పై వైపున మనం ఈ కర్వ్స్ డిజైన్ని రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్కి ఇలా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత పై వైపున ఒక 3/4 ఇంచ్కి స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ 3/4 ఇంచ్ లోపల మనం కట్ వర్క్ ఆర్ కర్వ్స్ ప్యాటర్న్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ పేపర్ క్యాన్వాస్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాను. ఈ పేపర్ క్యాన్వాస్ పొడవు వచ్చేసి 18 ఇంచులు తీసుకున్నాను అనమాట. ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఖర్చుతో సహా అలా పేపర్ క్యాన్వాస్ని అయితే తీసుకోవాలి. ఇలా పేపర్ క్యాన్వాస్ని తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఈ పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్, ఒక సైడ్ స్మూత్గా ఉంటుంది. షైనింగ్ ఉన్న సైడ్ నీట్గా స్టిక్ అయిపోతుంది అనమాట. క్రింది వైపున ఇలా 1/2 ఇంచ్కి ఫస్ట్ మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత స్ట్రెయిట్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఇలా 1/2 ఇంచ్కి లైన్ని డ్రా చేసుకున్న తర్వాత పై వైపున 3/4 ఇంచ్కి ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్స్ని డ్రా చేసుకున్న తర్వాత మిడిల్లోకి మనకి డబ్బా క్యాప్ కానీ ఏదైనా రౌండ్ షేప్లో ఉన్న డబ్బా మూతను తీసుకొని ఎగ్జాక్ట్గా మనకి ఈ కర్వ్ వెడల్పు అనేది ఎంత పెద్ద కర్వ్ కావాలో అంత పెద్దదిగా ఉన్న క్యాప్ని అయితే తీసుకొని ఎగ్జాక్ట్గా మనం రౌండ్ షేప్ వచ్చేలా కర్వ్స్ని అయితే డ్రా చేసుకోవాలన్నమాట. పై వైపున 3/4 ఇంచ్ గ్యాప్లో నేను కర్వ్స్ని అయితే ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ ఈ కర్వ్స్ వెడల్పు అనేది మీ ఇష్టం. నేనైతే ఇలా క్యాప్ని అయితే తీసుకున్నాను. 2 ఇంచుల వెడల్పు ఉండేలా కర్వ్స్ని అయితే డిజైన్ చేస్తున్నాను అనమాట.
ఎగ్జాక్ట్గా ఇలా ఈ క్యాప్ని ఇలా ప్లేస్ చేసుకొని మనం ఇక్కడ 3/4 ఇంచ్ గ్యాప్తో మిడిల్లో ఉంది కదా, ఈ లైన్ దగ్గర ఈ క్యాప్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ కర్వ్స్ని అయితే డ్రా చేస్తున్నాను అనమాట. ఇలా మనం ఈ 2 పేపర్ క్యాన్వాస్కి ఇలా డ్రా చేసుకొని ఫస్ట్ ఈ పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్గా ఒక సైడ్ స్మూత్గా ఉంటుంది కదా, షైనింగ్ ఉన్న సైడు మనకి క్లాత్ మీద పెట్టి ఐరన్ చేస్తే నీట్గా అతుక్కుంటుంది. అప్పుడు మనం స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా మనం 2 హ్యాండ్స్కి ఈ పేపర్ క్యాన్వాస్ని నీట్గా ప్లేస్ చేసి ఐరన్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ క్యాన్వాస్ చూసారా ఎంత నీట్గా స్టిక్ అయిపోయిందో. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి, లేదా పిన్స్ని అయినా సెట్ చేసుకోవాలి. ఇలా మనం క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా పిన్స్ని సెట్ చేసుకోవాలన్నమాట. క్రింది వైపున ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ కర్వ్ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఈ కర్వ్ డిజైన్ని స్టిచ్ వేసేటప్పుడు మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా, ఈ కర్వ్ షేప్ కరెక్ట్గా రావాలన్నమాట. అప్పుడే మనకి రైట్ సైడ్కి టర్న్ చేసినప్పుడు ఈ కర్వ్ షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ మనకి ఈ షేప్ ఎలా ఉందో సేమ్ అలా స్టిచ్ వేయడమే ఛాలెంజ్ అనమాట. ఇక్కడ ఈ కర్వ్ షేప్ కరెక్ట్గా రావాలి, ఈ రౌండ్ షేప్ అనేది నీట్గా వచ్చేలా స్టిచ్ వేయడానికి మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ మార్కింగ్ చేసుకున్న మార్కర్ పైననే స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫూట్ని టర్న్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. పై వైపున లూజ్ స్టిచ్ వేసాను కదా, ఈ లూజ్ స్టిచ్ని రిమూవ్ చేసుకొని క్రింది వైపున నీట్గా ఇలా టక్స్ని ఇవ్వాలన్నమాట. చూసారా ఇక్కడ పైన లూజ్ స్టిచ్ వేసాను అంటే ఈ పేపర్ క్యాన్వాస్ అటు ఇటు మూవ్ అవ్వకుండా, కాబట్టి లూజ్ స్టిచ్ని రిమూవ్ చేసి నెక్స్ట్ ఈ క్రింది వైపున ఇలా స్టిచ్ వేసాను. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా మనం స్టిచ్ వేసుకుంటే ఈ కర్వ్స్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఈ క్రింది వైపున ఒక 1/4 ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువతోనే మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కర్వ్స్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. అలాగే ఈ కర్వ్స్ మిడిల్లో టక్స్ ఇవ్వాలన్నమాట. టక్స్ ఇస్తేనే ఈ కర్వ్స్ అనేది చాలా నీట్గా రైట్ సైడ్కి టర్న్ అవుతాయి అన్నమాట. చూసారా ఇలా టర్న్ చేసుకొని పై వైపున నీట్గా ఐరన్ చేసుకున్నాము అంటే ఇక్కడ ఈ కర్వ్స్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. పై వైపున ఐరన్ అయినా చేసుకోండి, లేదా పై వైపున స్టిచ్ వేసుకున్నా కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. చూసారా ఈ కర్వ్స్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. నేను ఇంకా ఐరన్ చేయలేదు, కానీ చూసారా ఎంత నీట్గా వచ్చాయో కర్వ్స్ అనేది రైట్ సైడ్కి. నెక్స్ట్ చివరికి ఒక స్టిచ్ అయినా వేసుకోండి, లేదా ఐరన్ చేసుకున్నా కూడా చాలా నీట్గా వస్తుంది. నేనైతే పై వైపున స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఈ కర్వ్స్ క్రింది వైపున ఎగ్జాక్ట్గా ఈ రౌండ్ షేప్ పైననే స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. పై వైపున స్టిచ్ వేసేటప్పుడు కూడా ఈ కర్వ్స్ షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా చాలా నీట్గా పై వైపున స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ ఈ స్లీవ్స్ పార్ట్ అనేది ఎంత నీట్గా రెడీ అయిందో. ఒక హ్యాండ్ని రెడీ చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చాయో షార్ట్ హ్యాండ్స్. ఇలా 2 స్లీవ్స్ని రెడీ చేసుకున్నాం. ఇక్కడ హ్యాండ్స్కి నేను లోతు తీయలేదు కాబట్టి ఇటు సైడ్ అయినా హ్యాండ్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కౌస్ డిజైన్ని పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా పై వైపున మనం పాదం ఇంచు ఖర్చునిస్తే పాదం ఇంచు ఖర్చుతో, లేదు 1/2 ఇంచ్ ఖర్చునిస్తే 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా 2 స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు 2 షోల్డర్స్ ఒక స్ట్రెయిట్ లైన్ లాగా రావాలన్నమాట. ఈ ఫ్రంట్ సైడ్ క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా నీట్గా రావాలి. ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు డబల్ స్టిచ్తో అంటే 2 స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర వేస్ట్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. చూసారా ఇక్కడ ఈ వేస్ట్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. అలా మనకి ఈ 2 షోల్డర్స్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఒక రఫ్ స్టిచ్ వేసాము అంటే డ్రెస్ వేసుకున్నప్పుడు ఈ షోల్డర్ దగ్గర గుచ్చుకోకుండా, అలాగే ఈ వేస్ట్ క్లాత్ అనేది నీట్గా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది అనమాట. డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ ఉంటే అంటే మనకి స్ట్రైట్గా రావాలి కదా, ఇక్కడ ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ ఉంటే ఆ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం 2 సైడ్స్ షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మన స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేయడానికి ముందు ఇటు సైడ్ కానీ
సెకండ్ సైడ్ కానీ ఎక్స్ట్రాగా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి కానీ స్లీవ్స్ పార్ట్కి కానీ మనం లోతుని తీయలేదు కదా, ఎగ్జాక్ట్గా ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ దగ్గర ఈ స్లీవ్స్ పార్ట్కి టక్స్ పాయింట్ ఇచ్చాం కదా, ఆ టక్స్ పాయింట్ని ఇలా ప్లేస్ చేసుకొని మనం పాదం ఇంచి ఖర్చునిస్తే పాదం ఇంచి ఖర్చుతో, హాఫ్ ఇంచి ఖర్చునిస్తే హాఫ్ ఇంచి ఖర్చుతో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకేటప్పుడు ఇక్కడ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా, స్లీవ్స్ పార్ట్ టక్స్ పాయింట్, అలాగే బ్యాక్ సైడ్ టక్స్ పాయింట్ అనేది కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా ఒక సైడు హ్యాండ్ని అటాచ్ చేసాం కదా, సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ కూడా హ్యాండ్ని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్కి స్టిచ్ వేసేటప్పుడు ఎగ్జాక్ట్గా పాదం ఇంచి ఖర్చునిస్తే పాదం ఇంచి ఖర్చుతో, లేదు హాఫ్ ఇంచి ఖర్చునిస్తే హాఫ్ ఇంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా మనం స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం 2 సైడ్స్ హ్యాండ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా ఒక హ్యాండ్ని రెడీ చేసుకున్న తర్వాత, అంటే ఒక హ్యాండ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ షోల్డర్ క్లాత్ రైట్ సైడ్, ఈ స్లీవ్స్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా 2 హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలన్నమాట. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా మనం కట్ చేసేటప్పుడు, అంటే డ్రెస్ని కట్ చేసేటప్పుడు చెస్ట్ లూజ్ దగ్గర 1.5 ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా, అలాగే నడుము లూజ్ దగ్గర 1.5 లేదా 1.5 ఇంచెస్, అలాగే హిప్ లూజ్ దగ్గర 1 ఇంచ్ అనేది ఖర్చు ఇచ్చాం కదా, అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆల్రెడీ మనం కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ ఉంది చూసారా, అదే మార్కింగ్ పైన స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ బాడీ షేప్ అనేది నీట్గా వచ్చేలా, అలాగే మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ పైననే ఇలా స్టిచ్ వేసుకొని ఈ కట్స్ దగ్గర మాత్రం ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ పావించి కంటే 1 పాయింట్ ఎక్కువతో స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఆల్రెడీ స్టిచ్ వేసున్నాం కదా, ఆ స్టిచ్ పక్కనే సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ స్టిచ్ పక్కనే ఇంకొక స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం 3 స్టిచ్చెస్ని ఎందుకు స్టిచ్ చేస్తాము అంటే, ఒకవేళ డ్రెస్ టైట్ అయినప్పుడు వాళ్ళు రిమూవ్ చేసుకుంటే ఒక స్టిచ్ని మనకి బాడీ షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం 3 స్టిచ్చెస్ని స్టిచ్ వేస్తున్నాం కదా, ఎండ్లో అంటే కట్స్ ఉంది చూసారా, కట్స్ దగ్గర మాత్రం ఫస్ట్ రఫ్ స్టిచ్ ఎక్కడైతే స్టిచ్ వేసామో ఆ రఫ్ స్టిచ్ దగ్గరికే ఈ 3 స్టిచ్చెస్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ ఎండ్లో ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ దగ్గర కొంచెం ఇలా టక్స్ని ఇచ్చాము అంటే బాడీ షేప్ అనేది రైట్ సైడ్కి పట్టినట్టు లేకుండా, అంటే నడుము లూజ్ దగ్గర పట్టినట్టు లేకుండా షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇలా 2 సైడ్స్ ఇలా మనం సైడ్ జాయింట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ కట్స్ ఆర్ సైడ్ స్లిట్స్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ మనం కటింగ్లో 1 ఇంచ్ అనేది, అంటే 1 ఇంచ్ ఖర్చు ఇచ్చాం కదా, అదే ఖర్చును తీసుకుంటూ ఎగ్జాక్ట్గా ఈ 1 ఇంచ్ ఖర్చులోనే క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ రఫ్ స్టిచ్ వేసుకోవాలి, ఎగ్జాక్ట్గా ఖర్చుని కరెక్ట్గా తీసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. చూసారా, ఇలా ఎగ్జాక్ట్గా ఇక్కడ 1 ఇంచ్ ఖర్చు మాత్రమే తీసుకోవాలి. ఏ మాత్రం ఎక్కువ తక్కువ తీసుకున్నారు అంటే సైడ్ కట్స్ ఆర్ సైడ్ స్లిట్స్ అనేది నీట్గా రావన్నమాట. ఇలా నీట్గా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గరికి నీడిల్ని ఎగ్జాక్ట్గా క్లాత్ లోపలికి ఉంచేసి ఈ ఫుట్ లేదా పాదాన్ని మాత్రమే ఇలా టర్న్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా నేను మార్కింగ్ చేసుకున్నాను కదా, ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి ఫుట్ని మాత్రమే టర్న్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ క్లాత్ని నీట్గా ఇలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూసారా, ఇలా ఇక్కడ క్లాత్ని ఫోల్డ్ చేసేటప్పుడు కూడా ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ ఖర్చుని తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. లాస్ట్లో ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ పక్కనే అంటే చివరికి ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఈ టక్స్ పాయింట్ దగ్గర మాత్రం నీడిల్ని క్లాత్ లోపలికి ఉంచేసి ఇక్కడ పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలన్నమాట. ఇలా టర్న్ చేసుకొని స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా ఒక సైడ్ స్లిట్స్ని స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ స్లిట్స్ని కూడా స్టిచ్ వేసుకుందాం. ఇలా సైడ్ కట్స్ని పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అలాగే చాలా నీట్గా డ్రెస్ వేసుకున్నప్పుడు ఈ సైడ్ కట్స్ దగ్గర
పట్టినట్టు లేకుండా లేదా పైకి లేచినట్టు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం 1 ఇంచు ఖర్చు తీసుకున్నాం కదా, అదే ఖర్చును తీసుకుంటూ ఇలా సైడ్ కట్స్ని స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చాయో సైడ్ కట్స్ అనేది. ఇలా టిప్స్ని ఫాలో అవుతూ సైడ్ కట్స్ని స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. డ్రెస్ వేసుకున్నప్పుడు పైకి లేచినట్టుగా అస్సలు ఉండవన్నమాట, అలాగే పట్టినట్టు ఉండదన్నమాట. బాడీ తీరుకు తగినట్టుగా వాళ్ళ హిప్ లూజుకు తగినట్టుగా ఈ సైడ్ కట్స్ అనేది చాలా నీట్గా ఉంటాయన్నమాట. క్రింది వైపున ఇలా అంబ్రిల్లా కట్ లేదా యాపిల్ కట్ షేప్లో ఉన్నాయి కదా ఫ్రెండ్స్, క్రింది వైపున మనం ఆ విధంగా కట్ చేసాం కదా, అలా షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. క్రింది వైపున స్ట్రైట్ కట్ ఉంటే ఈజీగా ఫోల్డ్ చేయొచ్చు, కానీ ఇక్కడ యాపిల్ కట్ లేదా అంబ్రిల్లా షేప్లో ఉంది కాబట్టి కొంచెమే క్లాత్ని ఎగ్జాక్ట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకే ఖర్చుని తీసుకుంటూ ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ రౌండ్ షేప్లో ఉంది కదా, అందువల్ల ఇలా టర్న్ చేసుకుంటేనే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా ఖర్చులోకి వెళ్తుందన్నమాట. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ పక్కనే చివరికి ఇంకొక స్టిచ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఇలా చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. అలాగే క్రింది వైపున ఈ డ్రెస్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ని అంతా కట్ చేసుకోవాలి. చూసారా ఈ క్రింది వైపున ఈ యాపిల్ కట్ లేదా అంబ్రిల్లా కట్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇలా ఈ డ్రెస్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ డ్రెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా నేను బ్యూటిఫుల్గా లత్కన్స్ని కూడా రెడీ చేస్తున్నాను. మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు, మీరు లత్కన్స్ని డిఫరెంట్గా రెడీ చేస్తున్నారు, లత్కన్స్ని కూడా యాడ్ చేయండి అని. అందుకోసమే నేను లత్కన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. చూసారా ఇక్కడ లైనింగ్ క్లాత్ 5 ఇంచుల పొడవు 5 ఇంచుల వెడల్పు తీసుకున్నాను. సేమ్ అదే విధంగా ఒరిజినల్ క్లాత్ కూడా 5 ఇంచుల పొడవు 5 ఇంచుల వెడల్పుతో తీసుకున్నాను అనమాట. ఇలా మనకి 2 లత్కన్స్ కావాలి కదా, అందువల్ల 2 లైనింగ్ క్లోత్స్ 2 ఒరిజినల్ క్లోత్స్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ డోరీని రెడీ చేయడం కోసం ఇలా క్రాస్ పీస్ 1.5 ఇంచెస్ అంటే 1.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా క్రాస్ పీస్ని తీసుకొని మనకి డోరీ ఎంత సన్నగా కావాలో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డోరీని స్టిచ్ వేసేటప్పుడు కొంచెం లాగినట్టుగా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే డోరీ అనేది రైట్ సైడ్కి టర్న్ చేసినప్పుడు ఈ స్టిచ్చెస్ అనేది రిమూవ్ అవ్వకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా డోరీకి స్టిచ్ వేసేటప్పుడు కొంచెం లాగినట్టుగా మనం ముందు సైడ్ నుంచి కానీ వెనక సైడ్ నుంచి కానీ కొంచెం లాగినట్టుగా మనం డోరీని రెడీ చేసుకోవాలి. ఇక్కడ మీకు లూప్ టర్నర్ లేదు అనుకోండి, సపోజ్ మీ దగ్గర, ఇలా ఈజీగా మనం ఈ నీడిల్తో అంటే నార్మల్ నీడిల్తో కొంచెం లావుగా ఉండే నార్మల్ నీడిల్తో ఈజీగా డోరీని ఇలా టర్న్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీ దగ్గర లూప్ టర్నర్ లేదు అని అంటే ఈ విధంగా రెడీ చేయండి ఫ్రెండ్స్. చాలా నీట్గా సన్నగా డోరీ అనేది రెడీ అవుతుంది. చూసారా ఇలా ఫస్ట్ ఒక చిన్న నాట్ అనేది వేసుకోవాలి. ఈజీగా ఈ థ్రెడ్ని ఇలా టర్న్ చేసుకున్నారు అంటే మనకి డోరీ అనేది ఇక్కడ నీడిల్ ఎంత సన్నగా ఉందో, అలాగే లోపల మనం ప్లేస్ చేసిన ఈ థ్రెడ్ ఎంత సన్నగా ఉందో మనకి డోరీ అనేది కూడా అంతే సన్నగా రెడీ అవుతుంది అన్నమాట. చూసారా ఇలా మనం రైట్ సైడ్కి ఈ డోరీని టర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ ఖర్చు చూసారా ఎంత లావుగా ఉందో, అయినా కూడా నేను ఖర్చుని కట్ చేయలేదు. చాలా ఈజీగా మనకి డోరీ అనేది రైట్ సైడ్కి టర్న్ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్ ఇలా నేను 2 డోరీస్ని అయితే రెడీ చేసుకున్నాను. ఇలా లూప్ టర్నర్ లేకపోయినా కూడా చాలా ఈజీగా నార్మల్ నీడిల్తో మనం సన్నగా డోరీని అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఖర్చు కానీ ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా నీట్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇలా లైన్స్ని డ్రా చేసేసుకొని మిడిల్లో మాత్రం ఒక 1 ఇంచ్కి గ్యాప్ని వదలాలన్నమాట, ఒక్క సైడ్ మాత్రం. చూసారా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్యాప్ని లీవ్ చేశాను చూసారా, అక్కడ మాత్రం రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఖచ్చితంగా ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా రఫ్ స్టిచ్ వేసుకొని ఎక్కడైతే నేను మార్కింగ్ చేశానో ఇలా డబ్బా షేప్లో స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. కార్నర్స్ కరెక్ట్గా రావాలి. ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. ఎండ్లో మళ్ళీ నేను ఒక 1 ఇంచ్ గ్యాప్తో మార్కింగ్ చేశాను కదా, ఆ మార్కింగ్ దగ్గర ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ మార్కింగ్ దగ్గర మాత్రం రఫ్ స్టిచ్ వేసుకొని ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కార్నర్స్లో ఇలా టక్స్ లాగా కట్ చేసేయాలి. ఇలా కట్ చేశాక ఈ క్లాత్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ హోల్ లాగా ఓపెన్ అయింది కదా ఒక 1 ఇంచ్కి, ఈ 1 ఇంచ్ లోపల నుంచి ఈ క్లాత్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ కరెక్ట్గా వచ్చేలా సిజర్స్తో కానీ లేదన్నా ఏదైనా టూల్తో నీట్గా అన్ని వైపులా ఈ ఒరిజినల్ క్లాత్ ఇలా వచ్చేలా
మనం ఈ విధంగా లోపలికి సిజర్స్ కానీ ఏదైనా టూల్తో ఇలా రైట్ సైడ్కి క్లాత్ కరెక్ట్గా వచ్చేలా కార్నర్స్ నీట్గా వచ్చేలా ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ సైడ్ లైనింగ్, ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ మనకి బాక్స్ షేప్లో స్టిచ్ వేసుకున్నాం కదా, ఇలా రైట్ సైడ్ పై వైపున ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి ఒక చిన్న టక్స్ని అయితే ఇవ్వాలన్నమాట. అంటే చిన్నగా కట్ చేయాలి. ఇలా కట్ చేశాక ఈ మిడిల్లో మనం డోరీని ప్లేస్ చేసుకోవాలి. చూసారా, ఈ క్లాత్ రైట్ సైడ్ ఈ విధంగా మనం డోరీని ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూసారా, ఇక్కడ 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ అయినా తక్కువ తీసుకోండి, లేదా 1/2 ఇంచ్కైనా ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఈ 2 సైడ్స్కి క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. మిడిల్లో మాత్రం డోరీ పైన స్టిచ్ వచ్చేలా ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా సెకండ్ సైడ్ కూడా అలా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మనం 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువతో ఇలా క్రాస్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ థ్రెడ్ పైన అంటే డోరీ పైన స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. అలాగే డోరీ పైన ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ చూసారా, ఈ లత్కన్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలా నీట్గా రెడీ చేసుకున్నామంటే సింపుల్గా డోరీ అనేది ఒక ఫ్లవర్ షేప్లో ఎంత నీట్గా ఉందో కదా ఫ్రెండ్స్. ఈ థ్రెడ్స్ని మనం ఈ డ్రెస్కి డిజైన్ చేసాము అంటే డ్రెస్ లుక్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా, డ్రెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఈ డోరీస్ని డ్రెస్కి యాడ్ చేశాక డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్లో పోట్లీ బటన్స్ని అలాగే క్రింది వైపున యాపిల్ కట్ని ఇలా రెడీ చేశాను. అలాగే హ్యాండ్స్కి కట్ వర్క్ ఆర్ కర్వ్స్ ప్యాటర్న్ని డిజైన్ చేశాను. చూసారా, ఈ లత్కన్స్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ డ్రెస్కి ఈ టాప్కి పటియాలా ప్యాంట్ కానీ ధోతీ ప్యాంట్ కానీ వేసుకుంటే డ్రెస్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా క్రింది వైపున యాపిల్ కట్ని అలాగే హ్యాండ్స్కి ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. ఈ డ్రెస్కి మ్యాచ్ అయ్యే విధంగా ఇలా లత్కన్స్ని అయితే డిజైన్ చేశాను. చూసారా ఫ్రెండ్స్, మీరు ఇలా డ్రెస్ని డిజైన్ చేసుకుంటే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ డ్రెస్ ఎలా ఉంది, అలాగే మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే కామెంట్స్లో డ్రెస్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ అయితే కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.